మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి బొప్పపూర్ గ్రామానికి అయితే మనం వచ్చినామండి. బొప్పపూర్ గ్రామానికి చెందిన అనిరుద్ధ్ మెట్టపల్లిలో ఉన్నటువంటి పెద్దపూర్ గ్రామంలో గురుకుల పాఠశాలలో అయితే చదువుతున్నాడు. ఆ బాబు అనిరుద్ధ్ పాము కాటు గురై మృతి చెందాడండి. ఇప్పుడు మనం బొప్పపూర్ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే మనం వచ్చినాము. అసలు ప్రమాదం ఎలా జరిగింది అని చెప్పేసి మనం ఇక్కడ వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ మనతో పాటు అనిరుద్ధ్ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. మన సుమన్ టీ తరపున కూడా అనిరుద్ధికి సంతాపం తెలియజేస్తూ ఒక్కసారి వాళ్ళ అమ్మ నాన్నతో మనం మాట్లాడదాం. వేసిన బాగానే వెళ్ళిన బాగుంది మమ్మీ అన్నాడు. ఒక ఇయర్ మంచిగానే చదివిండు, అన్నిట్లలో బాగుంటుండే. ఫస్ట్ ర్యాంక్ అట, 80 members లో వాడు ఫస్ట్ అట. ఈ ఇయర్ కూడా పంపించిన, June 24th పంపించేసి వచ్చిన. మళ్ళీ మధ్యలో నాకు కాల్ చేసి బాబుకి ఇట్లా ఫీవర్ వచ్చిందంటే తీసుకొచ్చుకున్నా, చూపించిన. 4-5 days నా దగ్గర ఉంచుకున్నా. మళ్ళీ పంపించిన 4 daysకే మళ్ళీ కాల్ చేసిర్రు. కాల్ చేసి అమ్మ కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది స్కూల్లో, ఫ్యాన్స్ ఫిట్ చేయాలి, బల్బులు పెట్టాలి, బాబుని తీసుకెళ్ళండి వచ్చి అంటే, సరే సరే వచ్చి 4 days అయింది కదా సార్ అంటే, లేదమ్మా అందరినీ పంపించేస్తున్నాం తీసుకెళ్ళండి అన్నాడు. నేను ఈవినింగ్ వెళ్ళేసరికి అందరు వెళ్ళిపోయారు, పిల్లలు ఎవరు లేరు. నాకు అక్కడ ఎవరన్నా ఉంటేనన్నా తెలుసునేమో అక్కడ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగిందని. ఏం తెలియదు. నా బాబు ఉన్న ఇంక 2 బాబులు ఉన్నారు అంతే అక్కడ. ఏమైంది నాన్న అంటే, ఏం లేదా ఆంటీ ఇక్కడ ఇవి జరుగుతున్నాయనే పంపించేస్తున్నారని నా పిల్లలు చెప్పారు. తీసుకొచ్చుకున్నాక చిన్నగా అన్నారు, నాకు కూడా తెలియదు మేడం, పిడుసు వచ్చింది బాబుకి, చనిపోయారు అందుకే పంపించేసిర్రు అని వచ్చింది. నా కొడుకే చెప్పిండు పిడుసు వచ్చింది అనిరుద్ధ్ చెప్పాడు. అవునా నాన్న పిడుసేనా అంటే, ఏమో మమ్మీ అట్లనే చెప్తున్నారు, మాకు పిడుసనే చెప్పిర్రు, అందరూ తీసుకెళ్ళిర్రు, మరి నీకు చెప్పలేదా మమ్మీ అంటే, నాకు చెప్పలేదు బిడ్డ అని చెప్పిన. సరే నాన్న. తర్వాత ఒక 7 daysకి మెసేజ్ వచ్చింది, అన్నీ అయిపోయినాయి తీసుకురండి అని. నేను పంపించలేదు, ఇంకో 7 days ఉంచుకున్నా నా దగ్గర అట్లనే. లాస్ట్ మండే వెళ్తామని రెడీ అయినాం, ఎందుకో మనసు ఒప్పకనే వదిలేసిన. మమ్మీ వెళ్దాం అన్నాడు, తీసుకెళ్ళలే. ట్యూస్డే రోజు నాడు బాగా మంకు పట్టిండు, మమ్మీ ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీ నేను వెళ్తా, మమ్మీ ఈ ఇయర్ కూడా నేను ఫస్ట్ రావాలి మమ్మీ, నన్ను అందరు మెచ్చుకుంటారు మమ్మీ నేను వెళ్తా అంటేనే తీసుకెళ్ళిన. ట్యూస్డే నేను వెళ్ళే వరకు ఈవినింగ్ 4 అయింది. అన్ని చెక్ చేసినాం, మరి ఫ్యాన్స్ ఉన్నాయి, నేను స్విచ్ చేసి చూసినాం. సార్ ఫ్యాన్ నడుస్తలేదు సార్, పిల్లలు ఇంట్లో కొత్త రూమ్ లేచిర్రు అని అడిగితే, అందులో మొత్తం 40 members ఉంటాం మమ్మీ మేము. మా సెక్షన్ అది ఒక్క సెక్షన్ 40 members ఉంటారంట, ఏ సెక్షన్ వాళ్ళు. 6th 2 sections ఉన్నాయి. మమ్మీ మేము 40 members ఉంటామని. రూమ్ పెద్ద అనే ఉంది. పాత రూమ్ లో ఉన్నప్పుడు చాలా తక్కువ, చిన్నగా ఉండే కానీ మంచిగా ఉండే కొంచెం లోపలికని. అప్పుడు ఏం భయం లాగా అనిపించలేదు. ఇంట్లోకి తీసుకొచ్చిర్రు. సార్ మరి ఇదంతా ఇట్లా ఉంది సార్ అంటే, మేము లేమా అమ్మ, మేము చూసుకోమా అని అన్నారు సార్. స్విచ్ చేస్తే లేదు, పిల్లలు ఉండి అన్నారు. ఆంటీ బయట పోల్స్ వేస్తున్నారు, బయట వాళ్ళకి వాష్రూమ్ వెళ్ళడానికి బయట ఏ ఫెసిలిటీస్ లేవు, కరెంట్ ఫెసిలిటీస్ లేవంట. ఫస్ట్ పోల్స్ వేస్తున్నారు ఆంటీ, అది వేసినప్పుడు ఇది పవర్ ఆఫ్ చేసిర్రు అని పిల్లలు చెప్పారు. సరే నాన్న జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వచ్చి 2 days అయిందమ్మా అంతే. నాకు Friday 5కి వేసిండు అని చెప్తున్నాడు కానీ నాకు కాల్ రాలేదు, నీకు కలవలేదు అని చెప్తున్నారు. నాకు 6:30కి ఏమో కాల్ వచ్చింది, 6-7 times చేసిర్రు. నేను అప్పుడు వాష్రూమ్ లో ఉన్నా. డాడీకి కాల్ చేసిర్రంట, మీ మన్మడికి ఇట్లా కడుపు నొప్పి వస్తే మేము హాస్పిటల్లో జాయిన్ చేసినాం, మీ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు చెప్పండి అంటే, నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను డాడీకి. నాన్న కూడా 2 missed calls ఉంటాయి. ఏమైందమ్మా ఫోన్ లిఫ్ట్ చేస్తలేంటే, ఇది నాన్న అంటే, సరే అనిరుద్ధ్కి కడుపు నొప్పి లేసిందట, వెళ్ళి రాపో నువ్వు, ఎప్పుడు కానీ నాన్న నేను వెళ్తాం, ఏదైనా వాడికి ఏమన్నా అయినా లేకపోతే చూడడానికైనా మేమే ఇద్దరు వెళ్ళి చూసి వస్తాం. ఆ రోజు నాన్నకు డ్యూటీ ఉండే, నువ్వు వెళ్ళేసి రాపో బిడ్డ, ఏమన్నా బాగా అవస్థ అయితే తీసుకొని రా, ఉంచుకుందాం, ఒక వారం 10 రోజుల తర్వాత పంపించేద్దాం అని అంటే తీసుకొని వచ్చిన. తీసుకొస్తా అని అనుకున్నా. 15 నిమిషాలు నేను ఇంకా రెడీ కాలేదు, కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుంటా అని మమ్మీ కాల్ చేసిన. మమ్మీ మరి నేను వెళ్తా అని చెప్తే, సరే బిడ్డ వెళ్ళిరా అన్న. ఆ 15 minutes లో నాకు మళ్ళీ కాల్ చేసి, అమ్మ పిడిసి వస్తుందా నీ కొడుక్కి అని అడుగుతున్నారు. నా కొడుకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు సార్, ఒక్కసారి మాట్లాడిర్రి, నేను మాట్లాడతాను, మరి వాడికి ఏ ప్రాబ్లం అవుతుందో మీకు చెప్తలేడేమో సార్ అంటే,
ఆడు మన కాన్షియస్లో లేని పరిస్థితిలో తీసుకొచ్చినాం మేడం అంటే, మరి ఏంటి సార్ అంటే, ఏమో మేడం పిడిసి వస్తుందేమో అనుకుంటున్నాము అంటున్నాడు, కానీ ఏది డిక్లేర్ చేస్తలేడు. లేదు సార్ అన్న, సరే అమ్మ మీరు రండి అని ఫోన్ కట్ చేసింది. మళ్ళీ 10 minutesకి మళ్ళీ కాల్ చేసి, అమ్మ చెస్ట్ పెయిన్ వస్తుంది అని అన్నాడు అని అంటాడు. ఇంకా చిన్న బాబుకు చెస్ట్ పెయిన్ రావడం ఏంది సార్ అంటే, మళ్ళీ డాక్టర్తో మాట్లాడిపించి, అమ్మ మరి ఫీవర్ బాగా వచ్చిందేమో, బ్రెయిన్కి ఎక్కుతుందేమో, ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, నేను జగిత్యాలకు పంపించేస్తున్నాం, మీరు జగిత్యాలకు వచ్చేయండి అన్నారు. ఆయన డాక్టరా ఎవరా మనకు ప్రూఫ్ తెలియదు, అదొక్కటి చెప్పిండు. సరే సార్ నేను వచ్చేస్తా, ఒక్కసారి మాట్లాడించగలుగుతారంటే, లేడమ్మా అన్కాన్షియస్లో ఉన్నాడు, పంపించేస్తున్నాము, సిలైన్ పెట్టేసి అని అన్నాడు. మేము డైరెక్ట్ జగిత్యాలకు వెళ్తామని బాబాయ్, నేను, అమ్మ ముగ్గురం వెళ్ళినాం. నాన్నకు కాల్ చేసుకుంటూ వెళ్ళినాం, నాన్న వెళ్తున్నాం అని చెప్పేసినాం. మేము కొండగట్టు దాటినాం అంతే. అమ్మ మళ్ళీ కాల్ చేస్తే, అమ్మ బాగా సీరియస్ అయిపోతుందమ్మా, మీరు తొందర రండి, అర్జెంటుగా రండి అంటున్నాడు. జగిత్యాలకు పోయేదాకా నా కొడుకు చచ్చిండన్న విషయం చెప్పలేదమ్మా. వాడు ఎప్పుడో చచ్చిపోయిండమ్మా, నా కొడుకు స్కూల్లోనే చచ్చిపోయిండమ్మా, నా కొడుకు స్కూల్లో చచ్చిపోయిన తీసుకొచ్చి డ్రామాలు ఆడేదమ్మా, నా కొడుకు చల్ల సెంట్రల్ వాడి చల్లగా అయిపోయిండమ్మా, నా కొడుకు మొత్తం ఇవంతా నురుగొచ్చిందేమో, తుడిచిర్రు నా కొడుకు, తుడిచి మొత్తం నురుగొచ్చిందేమో, చొల్లు గారింది, ఇదంతా తెల్లగా అయిపోయిందమ్మా, కాళ్ళంతా పచ్చబడిపోయినాయి. ఇక్కడ ఇదేమో 2 కాళ్ళలా కనిపిస్తాయి. నేను అడిగిన సార్ ఇది ఏంటి సార్ అంటే, ఇటు ఇంజక్షన్ పెడతామని అనుకొని ఇటు పెట్టలేదు, ఇటు పెట్టాను. కాదమ్మా, ఒక్క హాస్పిటల్లో ఇటు పెడితే మళ్ళీ ఎందుకు చేంజ్ చేస్తారు, నా కొడుకు ఇటు చేంజ్ చేసి ఇటు పెట్టిరు, నా కొడుకుకి ఏమైందో దానికి తెలియని పరిస్థితిలో చచ్చిండమ్మా. మా అన్ని తిప్పి డ్రామాలని నా చేతికి ఇచ్చిందమ్మా, నా కొడుకుని పోస్ట్ మార్టం కూడా వేసిందమ్మా, నా కొడుకు తిరిగినది రోజులకి వెళ్ళి నా కడుపు కూడా చెప్పలేదు, వాడికి ఏమైందో తెలియదు. బయట న్యూస్కి వచ్చేది ఒకలాగుంది, వీళ్ళు చెప్పేది ఒకలాగుంది, మనం చూసేది ఒకటి ఉంది. నేను ఏది నమ్మాలి? నా కొడుకు డెత్ కూడా నాకు క్లారిటీ లేకుండా అయిపోయింది. వాడు ఎట్లా చచ్చిండో వానికి కూడా తెలియకుండా చచ్చిపోయిండు నా కొడుకు. నా కొడుకు 10 సంవత్సరాలు అబ్బా, నా కొడుకు 10 సంవత్సరాలు. నేను ఎందుకని వేస్తే అనుకున్నాను అబ్బా, నేను గవర్నమెంట్ నమ్మిన అంతే. నా పిల్లని నా బిడ్డ లెక్క చూసుకుంటారు అనుకున్నా, కానీ నా బిడ్డనికి ఇట్లా శవం చేసి పంపిస్తలేరు అనుకున్నాను అబ్బా. నా అలాంటి కడుపుకో తొవ్వలికి రావద్దు అయ్యా. అయ్యా ప్రభుత్వం ఇప్పుడైనా కఠిన చర్యలు తీసుకొని మంచి ఫెసిలిటీస్ పిల్లలకు కల్పించారు. నా కొడుకు తరపున ఇదొక్కటి చెయ్యరు తండ్రి, నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. నా కొడుకు తరపున ఇదొక్కటి చెయ్యరు, మిగతా పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం రావద్దు. తల్లులకు కూడా గర్భశోకం ఉండద్దు తండ్రి. ఫస్ట్ ఇక్కడ ప్రైవేట్ స్కూల్లోనే చదివించినాం. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు. ఇక్కడ హైదరాబాద్లో మన రవీంద్ర భారతిలో ప్రైజ్ తీసుకున్నాడు నా కొడుకు. స్కూల్లో ఫస్ట్ ర్యాంకర్. అన్ని మంచిగానే చేస్తున్నాడు. కొంచెం ఫైనాన్షియల్గా మేము ప్రాబ్లంలో ఉన్నాం. ఆయన కూడా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు. ఆయన కోసమే వెళ్ళిండు వాడు. మాకు చదివించే పొజిషన్ లేకనే గవర్నమెంట్లో వేసుకున్నాం. గిట్లా వస్తాయి. 1 కాదు 4 వచ్చినాయి వాడికి. వరంగల్ వచ్చింది, వెమ్లవాడ వచ్చింది, ఇంకొకటి ఏటూరి నాగరం సీతక్క ఏజెన్సీ ప్రాంతం స్పోర్ట్స్ కోటాలో వచ్చింది, ఇక్కడ వచ్చింది. నేను అనుకున్న మైనారిటీ స్కూల్ నాకు నచ్చలేదు. వరంగల్ నాకు దూరం అనిపించింది. ఏటూరి నగరం 2 రోజులు అవుతుంది పోవడానికి. ఒక్కటే సీటు. నా కొడుకు అదృష్టం చూడవ్వా, ఒక్కటే ఒక్క సీటు వాడికి వచ్చింది. 200 మంది పార్టిసిపేట్ చేస్తే నాకు ఒక్క కొడుకే వచ్చింది. నా కొడుకు అదృష్టం అట్లా వచ్చింది. మేము అన్ని వదులుకున్నాం, వద్దు తండ్రి, అన్ని దూరం వచ్చినాయి. వేములవాడది నాకు నచ్చలేదు.
నేను సైలెంట్గా ఉన్నాక పెద్ద పొరది వచ్చింది. పెద్ద పొరది ఎంక్వైరీ చేస్తే మంచిగా ఉంది, అన్ని బాగున్నాయి. ఎస్టాబ్లిష్ అయ్యి 20 years అయిందట. ఒక్క రిమార్క్ లేదు అని వచ్చింది. మరి ఇది ఎట్లా జరిగే నాకు తెలియదవ్వా. ఒక్క బాణం పోయింది. అంటే చేతికి కలిసిందా? ఇక్కడ మనకి అది పెట్టారనుకోండి, పెడితే ఒక్కటి ఉండాలా, రెండు రెండు ఉన్నాయి, రెండు ఇక్కడ ఉంది. నేను అడిగా, సరే ఇదేంటి ఆ సారీ తీసుకొచ్చింది, డాక్టర్ని అడగలేదు నేను, ఎందుకంటే వాళ్ళు కొరుట్ల నుంచి ఇటు షిఫ్ట్ చేసినామని మనకు అబద్ధం చెప్పిర్రు. నేను ఈయన సార్ని అడిగితే సార్ ఏమన్నారు, మేడం ఇటు తీసేసి ఇటు పెట్టిరు అన్నాడు. కాదమ్మా, ఇప్పుడు మనం హాస్పిటల్కి పోతే ఇక్కడ నాకు సిరిసిల్లాలో పోయినా, ఇక్కడ పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఇంజక్షన్ ఇప్పించుకుంటే ఇది తీసేసి మళ్ళీ కొత్తది పెడతారా మీరు చెప్పండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది తీసేసి ఈ చేతికి పెట్టినా అంటున్నాడు. లేదు, ఇక్కడ 2 కాట్లు కనిపిస్తున్నాయి. ఇది మొత్తం సొల్లు, ఇదంతా సొల్లు అయిపోయింది. నాకు తుడిచిర్రు, డౌట్ రావద్దని తుడిచిర్రు, కానీ పండ్లు పచ్చగా అయిపోయినాయి. ఇది మొత్తం నల్లగా అయిపోయింది. మళ్ళా అది ఎండిపోయినాక తెల్లగా ఇడికి వచ్చినాక తెల్లగా అయిపోయింది. నురుసు పడుతుంది కదా, అది తెల్లగా అయిపోయింది. కాళ్ళు మొత్తం పచ్చబడిపోయినాయి కొడుకుది. మరి ఇదేం చెప్తారు? స్కూల్ చుట్టూ పాములే చూసాను, మనకేం తెలియదు. మేము వాళ్ళని నమ్మే వేసినామమ్మా. వాళ్ళు తల్లిదండ్రులు లెక్క అనుకున్నాం. అంతమంది పిల్లలు ఉన్నారు, 800 మంది పిల్లలు అని చెప్తున్నారు. నాకు కోత జరిగింది, ఇప్పుడు కడుపు కోత. ఇంకా ఎంతమంది తల్లిదండ్రులు కోత అట్లా జరుగుతాయి చూడండి, మీరే చెప్పండి. నా కొడుకు చచ్చిండు, అయిపోయింది. వాడిని తీసుకురాను, నేను పోయినా తీసుకురాను, నేను పోయినా వాడు నన్ను కాలువాడు. ఒక్కడే బాబా అండి? ఒక్కడే కొడుకమ్మా. నా కొడుకు తిరగంగా 2 సంవత్సరాలకు పుట్టిండు. తిరగంగా 2 సంవత్సరాలకు కూడా మంచిగానే ఈడ మంచిగా చదివిండు. నా కర్మగాలి, నా దురదృష్టమో అదృష్టమో, మంచిగా చదువుతాడు అనుకున్న బిడ్డ ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చిందనే వేసినాం మేము ఆడ. ఇంత పరిస్థితి అవుతుంది అనుకోలేదు. క్లాస్ రూమ్ లో కూడా పాములు వచ్చినాయా? వచ్చినాయండి, మళ్ళీ తర్వాత చెప్తున్నారు. పిల్లోడు చుట్టూ చెట్లు ఉంటాయా? వీళ్ళేం చెప్పిర్రు నాకు, మీ బాబు 5 o'clock లేచిండు, లేస్తే కడుపు ఇక్కడ నుంచి ఇటు మంటలేస్తుంది. మంటలేస్తే ఏం చేసినామమ్మా, ఒక టాబ్లెట్ వేసి పట్టుకొచ్చిన అని చెప్తున్నాడు. కానీ అది జరగలేదు. వేరే పిల్లోడిని అడిగితే ఆ పిల్లోడు ఏం చెప్పిండట, 10 దాకా ఏడిచిండట చిన్నోడు. కడుపు నొస్తుంది అన్న కూడా పట్టించుకోలేరట. దానిమ్మ పిల్లలు, పక్కన పిల్లలు ఫ్రెండ్స్ ఉండి దానిమ్మ పండు తింటరా, వాళ్ళకు 6:37 వరకే డిన్నర్ క్లోజ్ చేస్తారట. ఆకలి అవుతుంది అనుకున్నారు ఆ చిన్న పిల్లలు. దానిమ్మ పండ్లు ఉన్నాయి కొడుక తిన అని వాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పి తినబెట్టి పండుకోమన్నారట. పడుకున్నాడట నా కొడుకు. మళ్ళా 12కి లేచి కడుపులో మండుతుందిరా అని ఏడ్చిండట. ఉంది, కడుపు మండుతుంది అన్నాడట. ఆకలి అన్నాడట. ఆకలి అంటే మళ్ళా దానిమ్మ పండు తినబెట్టి మళ్ళా టాబ్లెట్ వేసి పండబెట్టిరు. గంతే. వాళ్ళు చూడలేరు, పట్టలేదు, చేయలేదు. కొడుకు సచ్చిన శవాన్ని తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు, గంతే. కానీ డ్రామాలు ఆడేది ఇవన్నీ. ఇదే జరిగిందవ్వ, మనం ఊహించింది అయితే గంతే. ఇక జరిగింది అదే, మనకు చెప్పింది ఒకటి. ఆడ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే మీరే చూసిర్రు, రిపోర్టర్సే మీరు చూసిర్రు, అన్ని పాములు వెళ్తున్నాయి. అంతమంది పిల్లలకు రక్షణ ఎక్కడ మరిగా? నా పిల్లోడు పోయిండు, మిగతా పిల్లల కన్నా మీరు ఏదన్నా చెయ్యి ప్రభుత్వానికి. మీరు నా తరపు నుంచి అడుగుతున్నా, ఇంకా ఏ తల్లిదండ్రులకు కడుపుకోతుండద్దు. అందరు పిల్లలు నాలాగా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండే వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడికి. వాళ్ళు ఒక పూట తిని పెట్టలేని స్థితులు ఉంటేనే ఆడ పెడుతున్నారు. 3 పిట్టలు తింటారు నా పిల్లలు అనుకునే చేర్పిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి భద్రత కల్పిస్తున్నది ప్రభుత్వం? మరి ఇది ఒక్కటే కోరుకుంటున్నా నేను, నా కొడుకు తరపున. నా కొడుకు కోరిక అనుకుని నెరవేర్చుడు అంతే. చూసారు కదండి, అనిరుద్ధ్ మృతికి అయితే పాము కాట అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మగారు అయితే అన్నారు. ఆమెకు కూడా చనిపోయిన విషయం కూడా అక్కడికి వెళ్ళేంత వరకు కూడా చెప్పలేరు, నా దగ్గర విషయం దాచారు అని చెప్పేసి అంటున్నారు. మేము ఎంతో నమ్మి స్కూల్లో వేస్తే
దూరం వచ్చింది, కానీ నాకు దగ్గరగా ఉంటదని చెప్పేసి నేను దగ్గరగా చూసుకొని వేస్తే మా బాబు చనిపోయేంత వరకు కూడా నాకు చెప్పలేరు. మాకు ఒక్కడే బాబు. 2 ఏళ్ళకు మాకు పెళ్ళైన తర్వాత 2 ఏళ్ళకు మా బాబు పుట్టాడు. కానీ ఇప్పుడు మాకు అందనంత దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మేము చాలా నమ్మినాము, వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారు అన్నట్టుగా మేము అనుకున్నాము. ఎంతో నమ్మి స్కూల్లో వేస్తే మా బాబును ఇలా మాకు అప్పచెప్పారని చెప్పేసి ఆ తల్లి అయితే ఆవేదన చాలా వ్యక్తం చేసింది. అంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎంతో నమ్మకం కొద్ది మనం స్కూల్లో వేస్తాము, మన పిల్లలు మనకి ఇంటికి వస్తారు, మంచి చదువుకుంటారు, గొప్పోళ్ళై ప్రయోజకులై అన్నట్టుగా ఆలోచించుకొని మనం ఒక స్కూల్లో వేస్తే ఇలాంటి పరిస్థితుల్లో ఆ బాబును చూడడం కూడా చాలా దారుణమైన విషయం అండి. వాళ్ళ నాన్నగారు కూడా 3 సంవత్సరాలు అవుతుందట బయట దేశం వెళ్ళి. బాబు చనిపోయిన తర్వాత తను ఇండియాకి తిరిగి అయితే వచ్చిండు. కళ్ళ నిండా చూసుకొని కూడా వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మా బాబుని నేను చివరిసారిగా చూడాలని చెప్పేసి నేను అక్కడి నుంచి వచ్చాను. మా బాబు అంటే నాకు చాలా ఇష్టము. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను అని చెప్పేసి వాళ్ళ కన్న తండ్రి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశాడు. మాటలు రావట్లేదండి. బాగా ఎంత ముద్దుగా ఉన్నాడో ఆ బాబు. చూస్తుంటేనే అట్లా ప్రాణం అనేది తరుక్కుపోతుంది. ఆ బాబు వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి చూస్తుంటే కూడా ఏ తల్లికైనా కడుపు కోత మిగిలొద్దు. నిజంగా చెప్పాలంటే అక్కడ దగ్గర చాలా మంది పిల్లలు కూడా ఉంటారంట. వాళ్ళైనా కొంచెం జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి నేను ఈ సుమన్ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రతి తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి స్కూల్లో వేస్తారండి, మీ పిల్లల్లాగా చూసుకుంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు అని ఒక నమ్మకం కొద్దీ స్కూల్లో వేస్తారు. కానీ మీరు ఇలా చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే పిల్లలు అండి, అసలు మన దగ్గర ఇంట్లో ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని మిమ్మల్ని నమ్మి స్కూల్లో వేస్తారు, చూసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా బాధ కలగకుండా చూసుకుంటారు అని చెప్పేసి ఒక నమ్మకం కొద్దీ మీ స్కూల్లో వేస్తారు. కానీ ఇలా జరగడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. సో ఇదండి, కెమెరామెన్ శివతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.